హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ సాయి కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే బిగ్ బాస్ సెకండ్ డే ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేసింది. దాంట్లో నామినేషన్స్ గురించి అయితే ప్రోమో అయితే ఉంది. అందరూ జనాలు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న నామినేషన్స్ అయితే వచ్చేసింది. ఎందుకంటే జనాలు ఎందుకు వెయిట్ చేస్తారు అంటే, నామినేషన్ స్టార్ట్ అవ్వకముందు దాకా అందరూ జాన్ జిగిరి లాగా అందరూ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటం, ఒకళ్ళ వాళ్ళ కోసం, నేను నీ కోసం, అది ఇది అని చెప్పేసి తెగ మాట్లాడేస్తుంటారు. వన్స్ నామినేషన్ స్టార్ట్ అయినాయి అంటే మాత్రం ఇంకా నువ్వట్ట, నువ్విట్ట, నేనిట్ట, అదే ఇంకా అన్నీ వచ్చేస్తుంటాయి. అది ప్రతి సీజన్‌లో తెలిసిందే. సో, ఈ సీజన్‌లో కూడా ఇంకా సెలబ్రిటీస్‌ది అయితే మీరందరూ చూసే ఉండుంటారు. నువ్వు తోపు, నువ్వు తోపు, నువ్వట్ట, నేనిట్ట అని చెప్పి ఒకళ్ళొకళ్ళని భజన కార్యక్రమం అయితే చేశారు. అంటే అది తప్పుగా అనట్లేదు. బట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అలాగే ఉంటుందని చెప్పి మనకి తెలుసు కదా! సో, అలా చూసాము. అయితే ఆహ్, ఇంకా గొడవలు జరగట్లేదు ఏంట్రా నాయనా అనుకున్న ఫస్ట్ డేలో అయితే ఆఫ్‌కోర్స్ 'నాగార్జున' గారు చెప్పారుగా, కామన్ మ్యాన్స్‌కి అండ్ సెలబ్రిటీస్, కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అయితే. సో, అలాగే ఇమ్మానియేల్‌కి, మాస్క్ మ్యాన్ హరీష్‌కి అయితే గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. గుండు బాస్ అని చెప్పి అన్నందుకు నాది కూడా గుండే. అయితే మొత్తానికైతే అక్కడ కొంచెం సీరియస్ అయ్యి మాస్క్ మ్యాన్ అయితే చాలా సీరియస్ అయిపోయాడు. కానీ నాకెందుకో అనిపించింది అతను అలా మాట్లాడి ఉండకూడదేమో. అంటే అన్నాడు, సారీ చెప్పాడు ఇమ్మానియేలు. కానీ అతను మరీ దాన్నంత సీరియస్‌గా తీసుకొని, అంత సీరియస్ యాటిట్యూడు అంత పనికిరాదేమో అనిపించింది. యాక్చువల్‌గా బిఫోర్ అంతా గూడా ఫుడ్ విషయంలో గాని అతను చాలా మంచిగా అనిపించాడు. ఇక్కడ సీరియస్ అయిన దానికి కూడా కాదు గానీ, ఒక మాట అన్నాడు తను. అంటే ఆహ్, అంటే మీలాంటోళ్ళ కోసం అనవసరంగా నేను గూడా తినకుండా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. అది చాలా తప్పు యాక్చువల్‌గా. ఎందుకంటే ఎవరు తినొద్దన్నాడు మిమ్మల్ని? వాళ్ళేమన్నా చెప్పారా? వాళ్ళు ఆఫ్‌కోర్స్ నాకొద్దు, మాకొద్దు, బిగ్ బాస్ మళ్ళీ ఎలా తీసుకుంటారో తెలీదు కాబట్టి మాకొద్దు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. నువ్వే ఎమోషనల్ అయిపోయి, నువ్వే అన్నీ చేసి, నువ్వే అని ఇప్పుడు లాస్ట్‌కి మళ్ళీ నువ్వే అంటే ఎలా? తప్పు. యాక్చువల్‌గా మీ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది అప్పుడు అలా చేయటం వల్ల. ఇప్పుడు దాన్ని మీరు అడ్వాంటేజ్‌గా తీసుకొని అలా మాట్లాడడం అనేది మాత్రం, ఆ మాట అనడం మాత్రం జనాలకి నచ్చట్లేదు యాక్చువల్‌గా. మీరు కొంచెం మాస్క్ మ్యాన్, మీకు మాస్క్ వస్తున్నట్టుంది. కొంచెం ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. సో, ఇదలా పక్కన పెడితే, ఇంక ఈ విషయం పక్కన పెట్టేస్తే ప్రోమో విషయానికొచ్చేస్తే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినియి. అగ్ని పరీక్షని దాటుకొని సక్సెస్‌ఫుల్‌గా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన కామనర్స్‌కైతే బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. అదే నామినేషన్స్‌లో సెలబ్రిటీస్‌లో ఒకళ్ళని ఎంచుకొని నామినేట్ చేసేది. వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఒకళ్ళ పేరు చెప్పమనైతే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో, కామనర్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో సంజన పేరైతే చెప్పడం జరిగింది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మాకు గొడవలొస్తున్నాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తున్నాయి. మీరు బ్యాచ్ బిచ్చింగ్ చేస్తున్నారంటూ అయితే మనీష్ అయితే మాట్లాడడం జరిగింది. సంజన అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడ్డారా అని అయితే అడగడం జరిగింది. వెంటనే ప్రియా శెట్టి లేచి, అవును మీరు నిజంగానే బ్యాచ్ బిచ్చింగ్ చేస్తున్నారు. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా తెలుసు, అది ఇది అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. సో, వెంటనే సంజన వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసి ఇంకా కాస్త గొడవ అయితే జరిగింది మొత్తానికి. ఆ తర్వాతయితే 'సంజన వర్సెస్ ఫ్లోరా సైనిగా' మారిపోయింది అక్కడ సిట్యుయేషన్ అయితే. తన వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త పర్సనల్ అటాక్ దాకే వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడేసుకున్నారు. ఏదేదో తిట్టేసుకున్నారు మొత్తానికైతే. ఫ్లోరా సైని అయితే సంజనాని అసలు నా పర్సనల్ రిలేషన్‌షిప్ గురించి ఒక్కసారి కాదు 3 సార్లు మాట్లాడావు. అసలు నీకంత అవసరం ఏముంది అది ఇది అని చెప్పైతే మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఇక్కడ అందరికీ కూడా సంజనానే టార్గెట్ లాగా అయితే కనిపిస్తుంది. అంటే సంజన మరి బిహేవియర్ అలా ఉందనిపించిందో మరి ఎలాగో మొత్తానికైతే సంజన ఒక టార్గెట్ లాగైతే తెలుస్తుంది. మరి ఏమో చూడబోతే తనే ఈ వీక్‌లో వెళ్ళబోయే కంటెస్టెంట్ లాగా అయితే అదే బయటికెళ్ళబోయే అనిపిస్తుంది. సో, ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంట్రా అంటే, ఇన్ని సీజన్‌లో చూసుకుంటే గూడా ఒక సెంటిమెంట్ అనేదైతే నడుస్తుంది. ఎవరైతే ఫస్ట్ కిచెన్‌లో వర్క్ చేస్తారో వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వటం అయితే జరుగుతుందనైతే ఫస్ట్ నుంచి ఒక సెంటిమెంట్ లాగా వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి సంజన కోరి కోరి నేను కిచెన్‌లో నేనే ఉంటాను, వంట నేనే చేస్తానని అయితే వెళ్ళటం జరిగింది. సో, అంటే తనే నేను ఎలిమినేట్ అవ్వటానికి ఫస్ట్ ఎలిమినేట్ అవ్వటానికి నేనే రెడీ రెడీ అని చెప్పి ముందలకెళ్ళినట్టయితే అనిపిస్తుంది. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సంజనానే ఈ వీక్ బయటికెళ్తుందనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు మీకు మంచిగా ఆడి, అంటే ఇప్పుడు చూసిన ఈ 2 రోజుల్లో కూడా ఎవరు మీకు మంచిగా ఆడారు, మంచిగా అనిపిస్తుందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే
ఈ వీక్ ఎవరు సంజన వెళ్తుందా? లేకపోతే సంజన కాకపోతే ఇంకెవరైనా వెళ్తారనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారనేదైతే కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.